నమస్కారం. వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. 2026 ఆగస్టు మాస ఫలాలకు స్వాగతం. గ్రహాల సంచారం, శని వక్రగతి ప్రభావము, ఇతర ముఖ్యమైన గ్రహస్థితుల నేపథ్యంలో ప్రతి రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఉద్యోగము, వైద్య, ఆరోగ్యము, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, విద్య, వివాహ, విదేశీ అంశాల్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ నెలలో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే అదృష్టాన్ని పెంచే పరిహారాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ అన్ని విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. మరి ఆలస్యం చేయకుండా గురువు గారిని అడిగి మేషరాశి నుండి మీనరాశి వరకు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురువు గారు, కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది? పరిహారాలు ఏమన్నా పాటించాలా? అసలు కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి జెమ్స్ ఒక రకంగా హై లెవెల్ ఉన్నటువంటి రాశి అంటే కర్కాటక రాశి. ఓకే. అసలు ప్రతి ఒక్కటి ఊహించినటువంటి ప్రతి ఒక్కటి సాధించుకునేటువంటి తత్వము, బలం ఉన్న రాశి ఏంటంటే కర్కాటక రాశి. చాలా మంచి ప్రయోజనాలు వీరికి. రవి బలం బాగా ఉంది, బుధుడు బలం బాగా ఉంది, చంద్రుడు బలం బాగా ఉంది. కర్కాటకంలో లగ్నంలో గురుడు ఉన్నాడు, రాశిలో గురుడు ఉన్నాడు. అంటే దాదాపు వీరికి 4 వైపుల నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది. సో వెరీ పాజిటివ్ ఎనర్జీ. వాక్చాతుర్యం బాగా ఉంటుంది, వాక్సిద్ధి బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి టాప్ ర్యాంక్గా వచ్చే అవకాశం, అంటే విద్యలో ర్యాంక్ రావడం, అలాగే ఉద్యోగంలో కూడా టాప్ ర్యాంకర్స్ అవ్వడం, మంచి ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, మేబీ రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అవార్డు, ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవాలనుకుంటే కూడా ఈ రాశి వారికి ఉత్తమ ఉద్యోగ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి దెర్ ఇస్ నో నెగిటివ్. అసలు ఏ క్షణం కూడా మేబీ రాశి ఫలితాల్లో, డైలీ రాశి ఫలితాల్లో చంద్రుడు అష్టమంలో, వ్యయంలో ఉన్నప్పుడు ఏదైనా కాస్త మీకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు తప్ప అంతకు మించినటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఈ రాశి వారికి అంతగా లేదని చెప్పవచ్చు. అంటే గోచారంలో మనకి చంద్రుడు జన్మరాశి నుంచి 8, 12 ఒకసారి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడతాం. అలాంటి కొన్ని చోటు తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్టయోగమే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. విద్య ముఖ్యంగా సరే మనం జరిగినటువంటి వైద్య విద్యార్థులకి రిజల్ట్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి కళాశాలలో ప్రవేశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో బలం కనబడుతుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధి బలము. అలాగే వ్యాపారంలో కూడా వీరికి ఒకేసారి 2 వ్యాపారాలు చేయగలిగేటువంటి నేర్పరితనం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకులకి ఎదుగుదల, శుభవార్తా శ్రవణం, అలాగే కళాకారుల, క్రీడాకారులకి మంచి విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, నటీనటులకి మంచి అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, మంచి వివేకవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు. సో ఇలా అనేక రకాల శుభయోగాలు. రైతన్నలకి అదృష్ట యోగం. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి లాభం. ఇప్పుడు మన కొత్త వ్యక్తులు ఉన్నారు కదా, కింద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి మనం. అంటే కర్కాటక రాశి వారి రైతులకి పంటలు పండితే పక్కన ఉన్నోడిది మిథున రాశి పంట పండుతుందా, పండదని చెప్పారు. అంటే మిథున రాశి, మరి కింద ఉన్నటువంటి ఇంకో రాశి బాలేదని చెప్తారు. అంటే మధ్యలో ఉన్న పంట మాత్రమే పండి వాడికే వర్షం పడుతుందా, పక్కోళ్ళకి పడవా? వాళ్ళ ప్రశ్న మన పాపం వాళ్ళు కరెక్ట్ ప్రశ్న అడిగారు కదా, దాని సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. సో మనం ముందుగానే ఇలాంటి ప్రశ్నలు సంధించే వాళ్ళకి సమాధానం చెప్పడం కష్టం. అయితే ఇక్కడ వర్షం పడుతుంది అనుకుందాం, మీ కర్కాటక రాశి వారికి పంట దిగువనే ఉంది అనుకుందాం, దిగువనే ఉంది, పంట నష్టం కదా. కానీ ఈ యొక్క పంటని కింద కర్కాటక రాశి వాళ్ళకి తెలివి ఎలా ఉంటుందంటే, వాళ్ళ పొలం పక్కనే వాళ్ళు ఇంకుడు గుంతలాంటి ఏర్పాటు చేసుకోవడం, నీళ్ళన్నీ కూడా పంటలోకి వచ్చిన తర్వాత జాలుగా వారు చేసి నీళ్ళని తప్పకుండా ఇంకుడు గుంతలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వీళ్ళ పంటను కాపాడుకుంటారు. నెక్స్ట్ పంటకి నీళ్లు కూడా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి టాలెంట్ని వీళ్ళు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి పంట సమృద్ధిగా ఉంటుంది. మిథున రాశి వారి నీళ్ళు వదిలిపెడతారు కాబట్టి మొత్తంగా ఇబ్బంది వచ్చే అవకాశం. ఒకవేళ మిథున రాశి వారి పంటని కిందికి ఉంటే వాళ్ళకి అటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల పంట మునిగిపోయే అవకాశం. కర్కాటక రాశి వారి పైన ఉండి మిథున రాశి వారి పొలం కింద ఉంటే పంట నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, కర్కాటక రాశి వాడు తెలివిగా ప్రభుత్వ ఆమోదితమైనటువంటి విత్తనాలు కొని ఉంటాడు. ఈ మిథున రాశి వాళ్ళు ఏదో తెలివైన పక్కన వ్యక్తులు 200 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పేసి వేరే విత్తనాలు కొంటాడు, వీడు నష్టపోతాడు.
అంటే ఇలాంటివి జరుగుతాయి అన్న విషయాన్ని మీరు ప్రశ్నలు సంధించిన వ్యక్తులు గమనించుకుంటారని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. నేను చాలా ప్రివెన్షన్ బెటర్ నేను ముందుగానే ఆలోచించి అది అతి జాగ్రత్త కాదు, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి వాటికి ఎలా సమాధానం చెప్పాలనేటువంటి భావనతో చెప్పాను తప్ప ఎవరు నేను అవమానించినట్టు కాదు, నేను గొప్ప తెలివివంతులని కాదు, అసలు కాదు. మీరు ఇంకా జాగ్రత్తలు చెప్తున్నారు, ఆలోచనలు ఇస్తున్నారు, ఎలా ఉండాలి ఏంటి అనేది అది అర్థం చేసుకునే వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి అలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచి అందరికీ పంట పండుతుంది. నేను చెప్పాను కదా, రైతు పక్షపాతం. నేను చాలా రైతు ఎవరైనా సరే, ఏ కులం కానీ ఏ మతం కానీ శిరస్సు వంచి నమస్కరించగలిగే వ్యక్తి ఉన్నారంటే భగవంతుడి ద్వారా తల్లిదండ్రుల తర్వాత నేను అనేది రైతుకే చెప్తాను. నేను ఈ రైతుకి మనం ఎంత ప్రోత్సహిస్తే, రైతుకి ఎంత మనం రైతుకి మనం విలువగలితే ఎలా ఇస్తాం సార్ మనం అంటే, ఫస్ట్ మీరు ప్లాస్టిక్ వాడమనేయండి. మీరందరూ కూడా రైతుకి మంచి చేయాలనుకోండి, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఉంటే రైతుకి మంచి కలగాలి, వర్షాలు పడే ఆయనకు మంచి డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి రైతు అనుకుంటే, తన నగదని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో దాచుకోవాలనే వ్యక్తి మీకు ఉంటే మీరు వెంటనే ప్లాస్టిక్ మానేయండి. కూరగాయల దగ్గర, బయట పదార్థాలు, సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్కటి నేను కొనను అన్నటువంటి ఒక భావన పెట్టుకోండి. 3 ఏళ్లలో రైతు బాగుపడతాడు, బ్రహ్మాండ వర్షాలు పడతాయి. అబ్బే లేదు, ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్ళగానే ఒక క్యారీ పెడతాడు, వర్షం వస్తుందండి ఎక్కడ పెట్టుకోవాలి, మరి నువ్వు ప్రిపేర్ చేసుకో దాని గురించి, ఎలా పెట్టుకోవాలి. 20 ఏళ్ల క్రితం కవర్ లేవు, మా చిన్నప్పుడు ప్లాస్టిక్ కవర్ లేవు. మా చిన్నప్పుడు అయితే ప్లాస్టిక్ కవర్లు అయితే లేవు, ఉండేవి కానీ మందపాటి కవర్లు ఉండేవి, అంత పాలిథిన్ కవర్స్ లాంటి పల్చటివి లేవు. సో దానివల్ల మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మనం జాగ్రత్తగా మనకు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏంటి మన ఒకప్పుడు చిన్నప్పుడు మీరు గుర్తుందో లేదో, రైతులు బయటికి పోయేటప్పుడు మేము బయటికి పోయేటప్పుడు ఈ షుగర్ బస్తాలు ఉండేవి, దాన్ని ఉల్టా చేసుకొని తల మీద వేసుకొని పోయేవాళ్ళం. అంటే అది తడిచే వాళ్ళం కాదు. ఏదేమైనా మంచి వ్యవసాయదారులకి పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, ఉద్యోగస్తులకు కానీ విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం. మంచి విద్యలో ఉంటారు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాంటి పరీక్షలు రాయడం, విదేశాలు వెళ్ళడం, మంచి ప్రయోజనాలు పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లాస్ట్ మంత్లో మీకు డాక్టర్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మీకు ఆపరేషన్ అండి, మీకు అది వచ్చేసింది, 10 రోజులు మీరు రెస్ట్ తీసుకోండి, మీ తర్వాత చేసి మీకు స్టంట్ వేస్తా అదేస్తా అని చెప్పేసి స్టంట్లు చేసినటువంటి డాక్టర్లు ఉన్నా, ఆగస్ట్లో సీనియర్ డాక్టర్ వచ్చేసి ఈయనకి ఎందుకు ఈయన హాస్పిటల్ పెట్టారని చెప్పితే పలానా సార్ ఈయనకేం లేదు, ఒక మాత్ర వేసుకొని వెళ్ళిపోయిన హ్యాపీ, నీకేం ప్రాబ్లం అని చెప్తాడు. 15 రోజుల క్రితం ఆపరేషన్, దానికి ప్రిపేర్ చేసుకోవాలి 10 లక్షలు అన్న వ్యక్తికి నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే ఏ ఆపరేషన్ ఎక్కలని చెప్పగానే ఎంత ఆనందపడతారు. శస్త్రచికిత్స అవసరమైనటువంటి ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులు, విద్యావంతులు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా లాభదాయకస్తాయి. వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా అభివృద్ధి పొందుకునే శుభమైన మాసంగా చెప్పవచ్చు. ఓకే.